బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారంలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందినట్టు తెలుస్తోంది. మరో నలుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పరిసర ప్రాంతాల్లో దట్టంగా కమ్ముకున్న పొగ తీవ్ర ఇబ్బందుల్లో మొత్తానికి ఈ యొక్క పొగ వల్ల పరిసర ప్రాంతాల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారంలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు ప్రమాదంలో ఒక కార్మికుడు అలాగే మృతి చెందినట్టు తెలుస్తోంది. మరో నలుగురికి గాయాలైనట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్, ఏంటి అసలు ఏం జరిగింది, ఎందువల్ల జరిగింది? గుడ్ ఈవినింగ్. మొత్తానికి చూస్తున్నట్టయితే మెదక్ జిల్లాలోని భారీ పేలుడు సంబంధించింది ఏదైతే మనోహరాబాద్ మండలం ఏదైతే రంగాయపల్లికి సంబంధించిన ఎంఎస్ అగర్వాల్ కంపెనీ ఉంటుంది. కంపెనీలోని బాయిలర్ పేలడంతో ఒక్కసారిగా అక్కడ మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా భారీ పేలుడు సంబంధించడంతో ఒక్కసారిగా అక్కడైతే పనిచేసిన కార్మికులు ఆ మంటలు చిక్కుకోవడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఇప్పటికే సమాచారం అందుతున్న విషయం ఏంటంటే అక్కడ పనిచేస్తున్న ఒక వ్యక్తి కూడా చనిపోయినట్టు బీహార్ చెందిన రాజేష్ కు గాయాలనేవి విశ్వకర్మ అనే 37 సంవత్సరాలకు సంబంధించిన కార్మికులు కూడా మృతి చెందినట్లు ఇప్పటికే తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. మొత్తానికి ఇప్పుడు ఫైర్ ఇంజిన్లు కూడా అక్కడ చేరుకున్నాయి. ఏదైతే మంటలు కూడా ఆర్పే పనిలో ఉన్నారు. రాజు గారు, అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ప్రకారం ఒకరు మృతి చెందారంటున్నారు. ఏంటి, ఏమన్నా సంఖ్య ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ప్రస్తుతం అక్కడ యాజమాన్యం ఎలాంటి చర్యలు చేపడుతోంది? ఈ ఎంఎస్ కంపెనీలో సంబంధించిన దాదాపు ఒక 50 మంది కార్మికులు కూడా పనిచేసినట్లు తెలుస్తుంది. ఇదే సమాచారం ఆ పేలుడుకు సంబంధించిన బైలర్ లో ఒక్కసారిగా ఆ పేలడంతో అక్కడ ఏదైతే బండలు చిక్కున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఒకరు చనిపోయినట్లు, ఇంకా మిగతా వారికి కూడా చాలా మందికి గాయాలైన పరిస్థితి ఏర్పడిందని ఇప్పటికీ సమాచారం అందుతుంది. మొత్తానికి ఈ సంబంధించిన మొత్తం పేలుడుకు సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు రావాల్సింది రాజు గారు. అంటే ముఖ్యంగా ఆసిఫ్ భాయ్, ఏంటి ఇక బీహార్ వలస వచ్చిన కార్మికులు అయి ఉండవచ్చు అని చెప్పిన వార్తలు వస్తున్నాయి. ఏదైతే ఈ మనోహరాబాద్ మండలం సంబంధించిన మొత్తం చాలా మంది మనోహరాబాద్ చేగుంట ఈ చిన్నపేట సంబంధించిన ఎక్కువ కంపెనీలు ఉంటాయి. ఈ కంపెనీలకు సంబంధించిన కార్మికులు కూడా అక్కడ వేరే రాష్ట్రాలకు బీహార్, ఒడిస్సా ఇక్కడ సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు అక్కడ పనిచేస్తుంటారు. ఇప్పటికి ఏదైతే ఆ పనిచేస్తున్న సమయంలోనే ఈ ఎంఎస్ కంపెనీలో ఈరోజు ఈ ప్రమాదం చోటు చేస్తున్న నేపథ్యంలోనే ఒకరు చనిపోయినట్లు, బీహార్ చెందిన రాష్ట్రానికి చెందిన వ్యక్తి చనిపోయినట్లు ఇప్పటికే సమాచారం తెలుస్తుంది. ఓకే ఆసిఫ్ భాయ్, మరి ఏంటి ఏమంటున్నారు? అంటే యాజమాన్యం ఏమంటుంది, ఫ్యాక్టరీ యాజమాన్యం అలాగే పోలీస్ శాఖ ఏమంటుంది? ముఖ్యంగా ఈ బయలుదేరి సంబంధించడంతో ఇప్పటికే పోలీసులకు కూడా అక్కడ స్థానికులు సమాచారం అందించారు. అక్కడ ఫైర్ ఇంజిన్లకు సంబంధించిన ఇప్పటికే చేరుకున్నాయి. మొత్తం మండలాలకు పనులు ఉన్నాయి. ఆ సంబంధించిన ఎవరు చనిపోయిన వ్యక్తికి కూడా ఇప్పటికే ఆసుపత్రికి తరలించారు. ముఖ్యంగా ఏదైతే గాయాలైన వారికి కూడా ఆ చికిత్స నిమిత్తం అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఆ పోలీసులు కూడా ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం రాట్ అయ్యారు. మొత్తం ఏదైతే ఈ బయలుదేరి ఏర్పడంతో ఒక్కసారిగా మంటలు చెరగడం, పొగలు ఎక్కువ రావడంతో అక్కడ ఏదైతే ఇబ్బంది కలగకుండా ఇప్పటికీ వాళ్ళు మొత్తానికి ఆ ప్రాంతం అంతా ఇప్పటికీ వాళ్ళు పోలీసులు కూడా అలర్ట్ చేశారు. రాజు, ఓకే, రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్. ఆస్ట్రేలియాలోని